మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా సైద్ బ్రో ఆగస్టు మంత్ రేట్ నారాయణ స్వామి గారు నో సారీ అన్న జూలై చివరి వారంలోనే. ఇక బాలకృష్ణ గారు ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో అండ్ ప్రజెంట్ ఏ స్టేట్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్న? బాలకృష్ణ అన్న ఢిల్లీకి ఎక్స్పోర్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ అవుతుందన్న. ఏ స్టేట్ ఈ స్టేటు ఆ స్టేట్ కాదు, అన్ని స్టేట్లో కూడా ప్రస్తుతం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ రేట్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి వెంకటేష్ గారు? వెయిట్ అండ్ సీ. ఈ నెల అయితే ముందు చెప్పడం జరిగింది 2,000, 1,500, 1000 ధర పక్కన పెట్టండి. రైతులు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను నేను ఈ నెల చివరి వరకు ఇంచుమించుగా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నీ ఛానల్లో కొందరు టీడీపీ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్, జేసీ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి డోంట్ టాక్ పొలిటికల్ పార్టీస్. ఎస్, బట్ మీరు కూడా వాటి గురించి ప్రస్తావన చేయొద్దండి. నా పేరు రామారావు, ఎన్టీ రామారావు. రాజులందరూ ఆసక్తి నాకు ఉంటుంది. మీరు ఏదైనా కామెంట్లు పెడితే నేను దాని గురించి మాట్లాడతా, కానీ లేకపోతే నేనైతే మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సారీ సయ్యద్ భాయ్, నా వల్ల నీకు అందరూ పెద్ద కామెంట్ చేశారు కోపంగా. సారీ, నేను ఆగస్టులో స్మాల్ బాస్ 1,500, 1,800 పోతాయి అన్నాను. నాకు వ్యాపారస్తులు చెప్తే నిన్ను అడిగాను. సారీ భాయ్. ఏం సారీ అన్న? లెఫ్ట్ రైట్ వాయించేశారు ఇష్టం వచ్చిన కామెంట్లు. నేను స్వార్థపడుతుంది అదని ఇదని, టమాటా వల్ల అమ్మితే నాకు సంతోషం లేదని. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోండి, ఆగస్టులో అయితే మాత్రం అనంతపురం టమాటాలు తమిళనాడు లోకల్ ఆగస్టు 10 తర్వాత వస్తాయో లేదా ఆగస్టు చివరి 2వ వారం స్టార్ట్ తెలియదు, కానీ ఆగస్టు మాసంలో అయితే మన పక్కన కొత్తట్లు ఉన్నాయి. అనంతపురం ఉంది, తమిళనాడు ఉంది. ఇక దేవగారు టుడే అంగల్ రేట్స్ విల్ ఇంక్రీజ్ అప్ టు 2,000. వై క్యాన్ మండి పుట్టింగ్ 4 స్టెప్స్? ప్లీజ్ లెట్ మీ నో భాయ్. ఈరోజు అంగల్ 2,000 రూపాయల ధర వెళ్ళింది, కానీ క్యాన్ మండీలు ఎందుకు 4 క్రేట్లు వరుస పెట్టాలని అడిగారని అన్న. స్థలం సరిపోవడం లేదు, అందుకని హైట్ పెట్టారు, స్థలం కలిసి వస్తుందని. ఆఫ్టర్ 20 days బసవరాజు గారు టాప్ అనేనా మీటింగ్ ఏమైందన్నా ఏం చెప్పలేదు. ఈ మదనపల్లి టమాటాలు సారీ యూట్యూబర్ పెద్దవాళ్ళ నిర్ణయంగా బయటకు రాలేదు. ఏదైనా మదనపల్లిలో సమయం మార్చడం అనేది మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంకా పూర్తి నిర్ణయం వెలువడలేదు, రేపు కనుక్కొని చెబుతాను. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే తాటి రెడ్డమ్మ గారిది బహుశా అనంతపురం ఏమనుకుంటున్నాను అని మీరు చెప్పారన్నా. మాది అనంతపురం కాదు, మదనపల్లి దగ్గర తట్టివారేపల్లి. ఖచ్చితంగా ఆగస్టులో 1000 నుంచి 1,500 రూపాయలు ఉంటుంది. సంతోషం తల్లి. నిన్న కూడా ఒక అన్నది ఇలా కామెంట్ పెట్టారు, నేను ఏదో చెప్పాను దాని గురించి ఎడబడి వాయించారు. మీరు 1000 నుంచి 1,500 అమ్ముతూ ఉంటున్నారు, సంతోషం. ఆ దేవుడు కరుణించాలి, మీరు అన్నట్టుగా ధరలు వెళ్ళాలి. ఇక రాజకీయ కామెంట్లు చాలామంది కామెంట్లు పెడుతున్నారు, సలహాలు ఇస్తున్నారు. మనం సమాజంలో ఉన్నాము, పరిస్థితులు ఒకటో రెండో సందర్భం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీరు కామెంట్లు పెట్టద్దండి, నేను దాని గురించి మాట్లాడను. నాకైతే రాజకీయాలు మాట్లాడాలని చెప్పు లేదా ప్రత్యేక ఛానల్ తెరవాలను నాకేమీ లేదు. అయితే ఒకటి మంది చెప్తున్నాను, నాకైతే రాజకీయాలు ఇష్టం. అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు పడితే మాట్లాడదు, లేదా ఏదైనా ఉంటే విషయం ప్రస్తావించడం మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను. అయితే అదే పనిగా కాదు, ఏదైనా విషయం ఉంటే మాత్రం పూర్తిగా సమాజంలో విషయాలు ఏమీ పట్టించుకోవద్దండి, అవేమి పెట్టద్దండి అంటే ఐఎమ్ వెరీ సారీ. కాస్తో కూస్తో ఉంటుంది మసాలా. మల్లేష్ రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. ముత్తలమ్మ సినిమాలో రామారావు అన్నట్లు మనం అప్పుడప్పుడు సమాజం ప్రసాదం కూడా తప్పేమీ లేదు. టైం మార్చడం వల్ల ఉపయోగం లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. సుబ్రహ్మణ్యం గారు జాక్పాట్ లేకుండా యాక్షన్ జరగాలి అని డిమాండ్ చేయండి అన్న. విష్ యూ హ్యాపీ బర్త్డే టు పృథ్వీరాజ్ నాయుడు, వాళ్ళ టీవీఎస్ మండి అధినేత మిత్రుడికి చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ పృథ్వీరాజ్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. దగ్గరలో ఢిల్లీకి 20-30 లోడ్స్ కావాలి, ఆల్రెడీ పెడుతున్నాయి. టమోటా జీవనైతే గుర్తుకు వచ్చినానా బై? నేను సయ్యద్ భాయ్. మంజునాథ్ గారు మీరు నాకు బాగా ఎందుకంటే 10 కామెంట్లు పెడుతూ ఉంటారు, మీరు నాకు గుర్తించాల్సిన అవసరం లేదు. శ్రీ మంజునాథ. టైమింగ్ మారిస్తే చాలా ఇబ్బందులు పడతారు రైతులు అండ్ వ్యాపారస్తులు, మార్చకండి ప్లీజ్. నేను కూడా అదే విషయం చెబుతున్నాను. టైం మార్చడం వల్ల మదనపల్లి మార్కెట్ ఏమాత్రం ఉపయోగం లేదు. దశాబ్దాలుగా ఉన్న సమయాన్ని మార్చడం అంటే కొరుగుతో తలగోకున్నట్లే. ఇక మనం టైమింగ్ మార్చడం వల్ల మదనపల్లి పూర్వం ఏమో కానీ పతనమవడం మాత్రం ఖాయం. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇక్కడ సమయం మారిస్తే కోలారు, వడ్డేపల్లి, చింతామణి, పొంగునూరు, కలగడ ఈ మార్కెట్లు కలిగిరితో సహా ఇవి
ముందుకెళ్తాయి, మదనపల్లి వెనక్కి వెళుతుంది. ఇక సయ్యద్ అన్న జాక్పాట్ అనేది బిజినెస్ ట్రిక్. సాగుతో రైతులు మోసం చేస్తున్నారు. డోంట్ ఎంకరేజ్ జాక్పాట్ అన్న. ఒడ్డేపల్లిలో ఒక్క బాక్స్ కూడా జాక్పాట్ పెట్టారు. ఒడ్డేపల్లిలో మదనపల్లి మాత్రం టమాటా తీసుకొచ్చి ఇక్కడ గ్రేడింగ్లు చేయరు. మార్కెట్ నుంచి ఇంటికి అది తోడది తీసుకొడతారు. రెండోది వచ్చి ఒడ్డేపల్లి బాక్సులు పెద్దవి. ఇక రాజకీయపరమైన కామెంట్లు వద్దన్నది కాబట్టి నేను కూడా సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారిది కామెంట్ చదవదలుచుకోలేదు. కాకపోతే ఈయన ఒక విషయం ప్రస్తావించాడు. రాజధాని అనేది సెంటర్ పాయింట్ ఉండాలని చెప్పి. మరి మద్రాసు తమిళనాడు సెంటర్ పాయింట్లో ఉందా, బెంగళూరు కర్ణాటక సెంటర్ పాయింట్లో ఉందా, మన దేశంలో ఢిల్లీ దేశానికి మధ్యలో ఉందా? ఆలోచించండి. రాజధాని మధ్యలో ఉండాలని ఎక్కడ లేదన్నా వసతులను బట్టి రాజధాని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మదనపల్లి సమయం మార్పు నేను ఉదయం చెప్పాను. దాని పాదిగారు అన్న కార్మికులు దృష్టిలో పెట్టుకోండి. ఎస్, దాన్ని దృష్టిలో పెట్టుకుని నా సమయ మార్పులు నేను వ్యతిరేకించాను. సయ్యద్ గారు పుంగనూరు రేట్ సిఎన్ఆర్ మండి 100% కరెక్ట్. అన్నా నేను ఏటీపీ కాల్ చేశాను, అక్కడ టమోటా తోటలు ఎక్కువగా లేవంట. వెంకీ నాయుడు గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్నా నిన్న మిమ్మల్ని కొందరు ఏదోదో అన్నారు. ఆగస్టు 15,000 వెళ్ళవని మీరు అన్నారని మిమ్మల్ని కామెంట్ చేశారు. ఒక్కటి చెప్పనా, ఆగస్టులో 15,000 వెళ్ళవు. కారణం ఏటీపీ, కళ్యాణదుర్గం, చిలికేర, పావగడ అండ్ తమిళనాడు కాయలు హెవీగా వస్తాయి. అందుకే భారీ రేట్స్ ఉండవు. ఊరికే 1500 2,000 అని ఆశలు వద్దు అని సయ్యద్ షాదద్ అన్న అన్నారు. నిజమే, మరి ఎవరు అర్థం చేసుకోలేదు. అన్న రాజకీయాలు వద్దు, ఆగస్టు రేట్స్ చెప్పండి. రాజకీయాల ప్రస్తావన వద్దు, ఆగస్టు రేట్స్ గురించి సమాధానం వద్దు. దానికి టైం ఉంది ఇంకా. సలాం లేకుం సయ్యద్ భాయ్, ఆగస్ట్ సివిల్ రేట్. వాలేకుం సలాం భయ్యా, నో కామెంట్ అబౌట్ ద ఆగస్ట్ రేట్స్, వెయిట్ అండ్ సీ. ఒక విషయం అందరూ బలజాలనుకుంటున్నారు. రాజకీయాలు నాకు నేనుగా మాట్లాడాను. సందర్భానుసారం ఎప్పుడైనా ఏదో ఒకటి వాటిని కలిసి వస్తుంది. కామెంట్ వచ్చేవాటి నేను సమాధానం చెప్పాను. ఒకటైతే వాస్తవం అన్నదా చెప్పినట్లు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ ఛానల్ చూస్తారు కాబట్టి డోంట్ పాలిటిక్స్. బట్ నా విషయం మీకు అందరూ తెలిసింది. నేను కేవలం ఎన్టీఆర్ అభిమాని మాత్రమే, ఆయన వర్గం మాత్రమే. మొత్తం మీద ఇవాళైతే ధరలంతా పర్వాలేదు. పేజీ డైలాగ్ ఇవ్వలేదు. నిన్న 16 నిమిషాలు నిడివి వచ్చింది వీడియో. ఇవాళ 8 నిమిషాలు మాత్రమే తక్కువ ఉన్నాయి ఇవాళ కామెంట్లన్నీ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కామెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.